ధ్యానం చేస్తున్నారు. అందరూ శాకాహారులుగా మరి విరాజిల్లుతున్నారు. మరి శాకాహారిగా ఉంటూ ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా మౌనం యొక్క విశిష్టతని తెలియజేయాలనే మహా సంకల్పంతో మనము పత్రిసార్ మహానిర్వాణం జూలై 24 నుండి పత్రిసార్ జన్మదినం నవంబర్ 11 వరకు 111 రోజులు మహా మౌన ధ్యాన కుంభ అనే పేరుతో మౌనం యొక్క విశిష్టతని విస్తృతంగా మనము తీసుకెళ్తా ఉన్నాం. पत्री जी जैसे पत्री सर ने कहा मौन के खासियत क्या है, वैसे ही हम सब लोग मौन की साधना ज्यादा करेंगे. यहाँ पे ध्यान हो रहा है और ध्यान प्रचार भी हो रहा है. इसके साथ मौन की साधना भी ज्यादा होना चाहिए. तो उस मौन की साधना के लिए पत्री जी के स्मृति स्मरणोत्सव जुलाई 24 से पत्री जी बर्थडे नवंबर 11 तक पूरे 111 दिन हमने महा मौन ध्यान कुंभ आयोजन किया है. आप सब लोगों को महामौन ध्यान कुंभ में हार्दिक स्वागत है. మనమందరం కూడా ఈ 111 రోజులు మొదటి 70 రోజులు పూర్తిగా మౌనం యొక్క ఆవశ్యకతను తెలియజేసే విధంగా అన్ని చోట్ల విస్తృతంగా మౌన ధ్యానాలు నిర్వహించే విధంగా అందరికీ ఆ ప్రేరణ కలిగిస్తున్నాము. తర్వాత 41 రోజులు మనం కంప్లీట్ గా మౌన ధ్యాన దీక్ష తీసుకుని ఆ మౌన విరమణ అనేది నవంబర్ 11న అరుణాచలంలో జరిగే విధంగా 5 రోజుల ప్రోగ్రామ్ ని మనం అక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. सो इन 111 दिनों में पहले 70 दिन पूरा मौन के विशिष्टता को सब लोगों के साथ शेयर करते हुए हर जगह पे महामौन ध्यान सेशंस आयोजन कर रहे हैं. नेक्स्ट 41 डेज हम कंप्लीट मौन में रहेंगे. तिरुवन्नामलई में इस महामौन कुंभ ध्यान कुंभ का समाप्ति नवंबर 11 को तिरुवन्नामलई में होगा. उस तिरुवन्नामलई प्रोग्राम में हम आपका सबका स्वागत करते हैं. ఈ సభాముఖంగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను, ఈ అక్టోబర్ 2 వరకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మౌన యొక్క ఆవశ్యకత తెలియజేయండి. వాళ్ళ ప్రాంతాల్లో మౌన ధ్యానాలు నిర్వహించేలాగా ప్రేరణ కల్పించండి. అక్టోబర్ 2 నుండి నవంబర్ 11 వరకు ప్రతి ఒక్కరం కూడా మౌన ధ్యాన దీక్ష తీసుకుందాము. నవంబర్ 11న మనం అందరం కూడా అరుణాచలంలో కలుద్దాము. ఆ రమణ మహర్షి నడియాడిన ఆ యొక్క అరుణాచలంలో మరి పత్రిజీ 2007లో ధ్యానమయజ్ఞం చేసి ఆ రమణ మహర్షి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ధ్యానమయం చేయాలి, మౌనమయం చేయాలి, శాకాహారమయం చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి మనము కార్యరూపం దాల్చే విధంగా మనం అందరము నవంబర్ 11 అరుణాచలంలో కలుద్దాం. अक्टूबर 2 तक हम सबका यही एक प्रोग्राम से कि हम सब ध्यान मौन की विशिष्टता को सबको बताएंगे. अक्टूबर 2 तक मौन से क्या फायदा हो सकती है, हम मौन के बारे में बोल रहे हैं और सब लोग यहाँ पे बातें कर रहे हैं. वाओ, इट्स वेरी ग्रेट. सो मौन की विशिष्टता क्या है सब लोगों को बताएंगे और सब लोगों का शेयर करेंगे. और अक्टूबर 2 से नवंबर 11 तक हम कंप्लीट मौन में रहेंगे 41 डेज. उसके बाद जहां पे रमण महर्षि ने घूमा, रमण महर्षि ने जीवन बिताया वहां पे, और जहां पे 2007 में ब्रह्मर्षि पत्री जी ध्यान महायज्ञ का आयोजन किया और वहां पे जो ऊर्जा है उस ऊर्जा की उस विशिष्ट क्षेत्र में हम सब लोग अरुणाचल क्षेत्र में हम सब लोग मिलेंगे नवंबर 11 तारीख को. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి లింగారెడ్డి గారు, కిరణ్ గారు, మరి ఎంటైర్ టీము ఇచ్చిన ఈ అవకాశానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. So thanks to all Dhyan Goa team. Thank you so much, sir. Thank you all.